డియర్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ. నా వీడియోస్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఒకప్పుడు స్కూల్స్లో ఒక సెలవు చీటీ రాయాలన్నా, ఏదైనా రాయాలన్నా సరే కొన్ని సూత్రాలు పాటించేవారు. కొన్ని ముఖ్య సూత్రాలు అవి తప్పకుండా ఉండాలనేసి, ఇదే రూల్స్ పాటించాలని చెప్పేవారు. ఎప్పుడు కూడా కుడి చేతి పక్కనే మనం ఒక వైట్ పేపర్ తీసుకున్నప్పుడు కుడి చేతి పక్కన పై భాగంలో డేటు, ఊరి పేరు రాయాలి. తర్వాత ఆ యొక్క పేపర్ యొక్క మధ్య భాగంలో సెలవు సీటు ఏదైతే అది హెడ్డింగ్ రాయాలి. తర్వాత మనం కిందని ఎవరికైతే అడ్రస్ చేస్తున్నామో, ఎవరికైతే మనం రాస్తున్నామో వాళ్ళకి టు అడ్రస్ ఎడమ ప్రక్కన ఉండాలి. దానికి టు అడ్రస్ పక్కనే కుడి ప్రక్కనే ఫ్రమ్ అడ్రస్ ఉండాలి. ఆ మధ్యలో అంతా కూడా మ్యాటర్ ఉండాలి. మ్యాటర్ ఉన్న తర్వాత కుడి చేతి వైపునే మళ్ళీ ఇట్లు తమ విధేయుడు, ఇట్లు యువర్స్ ఫెయిత్ఫుల్లీ ఇలాగ రాయాలి. దాని కింద సంతకం పెట్టాలి అనేటువంటి రూల్స్ ఉండేవి. ఇప్పుడు ఫ్రమ్ అడ్రస్లో ఎడమ పక్కన వస్తున్నారు, టు అడ్రస్ కుడి ప్రక్క రాస్తున్నారు. ఇంకా యువర్స్ ఫెయిత్ఫుల్ అనేటువంటిది ఎడమ పక్క వస్తుంది. ఇట్ ఈజ్ ట్రూలీ రాంగ్. కాబట్టి ఏంటంటే ఇలాంటివన్నీ కూడా స్కూల్స్లోనే పిల్లలకి నేర్పాల్సినటువంటి పద్ధతులు ఇవి. దయించి పిల్లలు అన్నప్పుడు నేర్చుకోండి, లేదంటే ఉపాధ్యాయులైనా సరే ఈ విధమైనటువంటి శిక్షణ ఇవ్వాల్సిందిగా నేను కోరుతున్నాను.